వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశమంతా వరదలు సంభవిస్తుంటే గోదావరి పర్యాక ప్రాంతంలో గోదావరి వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి లేక వెలవెలవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాగార్జున సాగర్, అదేవిధంగా జూరాల ప్రాజెక్టులు, శ్రీశైలం ప్రాజెక్టులు నిండి పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రెండు ప్రాజెక్టులకు నీటి నిల్వ కరువైందని చెప్పాలి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీరు లేక ఏదైతే ఇబ్బందులకు నీరు లేక వెలవెలుతున్న పరిస్థితి నెలకొంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది 11 టీఎంసీల నీరు నిల్వ ఉండే, ఈ ఏడాది మాత్రం 19 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80 టీఎంసీలు కాగా 90 అడుగులతో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అయితే 80 టీఎంసీలకు పరిమితంగా చేశారు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు 120 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రాను ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీగా పూరిక వచ్చి చేరడంతో ప్రస్తుతం అయితే 80 టీఎంసీల నీటి నిల్వతో సరిపెట్టుకుంటున్నారు ఈ ప్రాజెక్టు పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. 5000 క్యూసెక్స్లో మాత్రమే ఇన్ఫ్లో రావడం. దీనికంతటి కూడా ఇప్పటికే ఖరీఫ్ పనులన్నీ కూడా మొదలయ్యాయి. ఖరీఫ్ పనులు మొదలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అనుకున్న స్థాయిలో నీరు రాకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా ఆకాశం వైపు ముఖం పెట్టి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం మొత్తంగా చూసుకుంటే 1091 అడుగులతో 80 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. ప్రస్తుతం అయితే 1067.4 అడుగులకు 19 టీఎంసీలకు పరిమితమైంది. ఇప్పుడైతే గత ఏడాది చూసుకుంటే 1061.5 అడుగులతో గత ఏడాది నీరు ఉండే, 11 టీఎంసీలతో గత ఏడాది నీరుండే. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకుంటే మాత్రం నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి పర్యాయ ప్రాంతం అయితే పూర్తిగా వెలవెలబోతుంది. గోదావరి పర్యాయ ప్రాంతం ఏదైతే పైన భారీ వర్షాలు కురిస్తే కానీ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వచ్చే అవకాశం లేదు. దాంతోపాటు పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు అయితే పూర్తిగా సుమారు 16 లక్షల ఎకరాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు నిర్మాణం జరిగింది. దానికి 2 పంటలకు గాను 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం ప్రధానంగా చెప్పుకోవచ్చు. గోదావరి పర్యాక ప్రాంతం అంతా కూడా వెలవెలబోతుందనే చెప్పచ్చు. మరోవైపు ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఏవైతే నిర్మాణం జరిగినాయో బాబ్లీ, గైకాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండితే కానీ గోదావరి పరిహాక ప్రాంతం నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు అక్కడ కూడా మహారాష్ట్ర, ముంబైలో అదేవిధంగా నాసిక్, పూనాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రాజెక్టులన్నీ కూడా నిండితే కానీ ఈ ప్రాంతానికి ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశాలు లేవని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండాలి. గత ఏడాది ఈ ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటికే గత ఏడాది భారీ వర్షాలు కురిశాయి. కానీ ఇప్పుడు వర్షాలు లేకపోవడం అత్యధికంగా ఈ ఏడాది ముందుగానే వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద లేకపోవడం ప్రధాన కారణమనే చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి పర్యాక ప్రాంతం అంతా వెలవెలబోతున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గోదావరి నీటి మట్టం పెరిగితే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు లేవని చెప్పి ప్రాజెక్టు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఏముంది. ఏదేమైనప్పటికీ ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాక ప్రాంతం గోదావరి పర్యాక ప్రాంతం గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు, దానిపైన విష్ణుపురి, గైకాడ్ ఈ ప్రాజెక్టులు పూర్తిగా బాలేగాం ప్రాజెక్టులు నిండితే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తుగా వర్షాలు రావడంతో రైతాంగం పూర్తిగా పంటలు వేసుకున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాజెక్టు కింద ఇప్పటికే వరి నాట్లు కూడా సిద్ధం చేశారు. రైతులు పూర్తిగా వర్షాలు అత్యధికంగా కురుస్తాయని చెప్పి రైతులు ఆశాజనంగా ఉండి ముందస్తుగా నార్లు పోసుకున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న ప్రాజెక్టులుగా పూర్తి స్థాయిలో నిండితే కానీ గోదావరి ప్రాంతమంతా కూడా జలకళ సంతరించే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న బాబ్లీ, విష్ణుపురి, గైకాడ్ అదేవిధంగా బాలేగాం ప్రాజెక్టులు నిండితే గోదావరి నుండి
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వర్షాల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే నీటి మట్టం 19 టీఎంసీలు ఉంది. గత ఏడాది చూసుకుంటే 11 టీఎంసీలు, గత ఏడాది ఇదే రోజు 11 టీఎంసీలు నీరు మాత్రమే ఉంది. ఈ ఏడాది 8 టీఎంసీలు అదనంగా ఉంది. రైతాంగానికి పూర్తిగా నీరు విడుదల చేయాలంటే 40 టీఎంసీల పైనే నీరుంటే ఈ ప్రాంతానికి ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు మనతో ఉన్నారు. ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇప్పటికే బోసిపోతుంది. గోదావరి బేసిన్ అంతా కూడా వర్షాలు లేక పడక ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో రాని పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో అయితే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆ మహారాష్ట్రలో నిర్మాణమైన ప్రాజెక్టులో కూడా పూర్తిగా అందంత మాత్రమే నీరు ఉంది అని చెప్తున్నారు. అసలు ఏంది సార్ ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిస్థితి? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో మహారాష్ట్రలో నీరు పడుతున్నా ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులు నిండుతున్నాయి కాబట్టి మనం ఈ లాస్ట్ వీక్లో మన గోదావరిలోకి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత బాబ్లీ ఓపెన్ చేశాం కాబట్టి ఎక్కడ ఏ చుక్క పడ్డా కూడా మనకి అన్ని ఎస్ఆర్ఎస్పీకే నీళ్ళు వస్తాయి. అంటే మనకు మా షెడ్యూల్ ప్రకారం అయితే శివం మీటింగ్ అంటే జనరల్గా స్టేట్ లెవెల్ వాటర్ అలొకేషన్ ఆఫ్ వాటర్ టు ద ఆల్ ఆయకట్దారులకి మీటింగ్ జరుగుతుంది స్టేట్ లెవెల్లో. ఎందుకంటే కృష్ణా బేసిన్లో ఆల్రెడీ నీళ్ళన్నీ అన్ని ప్రాజెక్టులు నిండుకున్నాయి కాబట్టి మీటింగ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఉన్న కండిషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టేట్ లెవెల్లో డిసైడ్ చేస్తే మనం ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వచ్చు. జనరల్గానైతే మనం ఎల్ఎండి వరకు నీళ్ళు ఇవ్వాలంటే కనీసం 45 నుంచి 48 టీఎంసీల వరకు నీళ్ళు ఉంటే మనము వాళ్ళకి సప్లై చేయవచ్చు అనే ఆలోచన. తర్వాత వాళ్ళు స్టేట్ లెవెల్లో డిసైడ్ చేస్తే ఆ విధంగా డిసైడ్ చేస్తాం. మనం ఆశాజనకంగానే ఉన్నాం ఎలాగో, ఎందుకంటే ఈసారి కూడా మనకు వచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారంగానైతే గోదావరి బేసిన్ కానీ ఆల్ బేసిన్స్ ఆఫ్ ఇండియాలో మనకు వాటర్ సఫిషియెంట్ వస్తుంది అనేది మనకు ఇప్పుడు లేటెస్ట్ ప్రకారంగానైతే 90 to 100 టీఎంసీ ఎస్ఆర్ఎస్పీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే కొంత టైం పట్టవచ్చు. నార్లైనా కానీ కూడా మనకు వర్షం పడుతుంది కాబట్టి నార్లు కూడా ఖరాబ్ కాకుండా మనకు ఆయకట్టు కూడా కొంత నీళ్ళు వస్తే మనం ఆగస్టులో నీళ్ళు ఇవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా ఆ సెప్టెంబర్ ఆగస్టు మాసంలోనే వర్షాలు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్ళు వస్తుంటాయి. కానీ గత ఏడాది మాత్రం జూలైలోనే ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చాయి. అసలు ఈసారి కూడా జూలైలో ఏమైనా వచ్చే అవకాశాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జూలైలో కూడా పోయినసారి కంటే ఈసారి కొంచెం బెటర్ పొజిషన్ ఉన్నాం మనము. అంటే వర్షాలు పడడం జూలై కంటే ముందు పడినాయి కానీ మన ఎస్ఆర్ఎస్పీ బేసిన్లో నీళ్లు అంతగా రాలేదు. పోయినసారి కంటే బెటర్ పొజిషన్లో ఉన్నాం. వీల్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఆగస్ట్. మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఎందుకంటే గోదావరి పైన నిర్మాణమైన బాబ్లీ కానీ, విష్ణుపూర్ కానీ, గైకాడ్ కానీ, బాలేగాం ప్రాజెక్టులు వాటి పరిస్థితి ఏంటి? వాటి నుండి నీళ్లు అంటే అక్కడ నిండితే కానీ నీళ్ళు వచ్చే అవకాశాలు లేవు. అవి వాటి లెవెల్ ఎలాగ ఉండే అవకాశాలు? అంటే మేము మొన్న జూలై 1 రోజు బాబ్లీ గేట్స్ ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి పెట్టడానికై మేము ఆ ప్రాజెక్టు సందర్శించి ఆ గేట్స్ అన్నీ ఓపెన్ చేయించి వచ్చాము. కాబట్టి అక్కడ ఉన్న సమాచారం మనకున్న సమాచారం కూడా ఇదివరకు కంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులు మంచి కండిషన్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా వర్షాలు మన ఫోర్కాస్ట్ ప్రకారంగా మహారాష్ట్రలో కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. కాకపోతే అంత ప్రాణహిత బేసిన్లో పడుతున్నాయి. మన గోదావరి బేసిన్లో కూడా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్రెడీ అన్నిట్లలో 30 to 40% వాటర్ ఉన్నాయి. ఈ 1 week 10 daysలో పడితే మాత్రం మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఆలోచిస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా ఆగస్ట్ సెప్టెంబర్లోనే ఈ ప్రాజెక్ట్ నిండే అవకాశం లేదు. ఈసారి కూడా ముందుగా జూన్ మాసంలోనే వర్షాలు పడడం, పూర్తిగా రైతాంగం కూడా ముందస్తుగా పంటలు వేసుకున్నారు. ఈసారి జూలైలో ప్రాజెక్ట్ నిండుతుందని చెప్పి రైతులు ఆశాభావం. ఎందుకంటే జూన్ మాసం మొదటి నుండే వర్షాలు పడ్డాయి కాబట్టి రైతులు కూడా ముందస్తు పంటలు వేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. రైతులకు ఆశాజనకంగా ఉన్నారు, మీరు కూడా ఆశాజనకంగా ఉన్నారు. ప్రాజెక్ట్ నిండే అవకాశాలు ఉంటాయంటారు జూలైలో? మనం ఆశాజనకంగానే ఉండాలి. మనకు నీళ్లు రావాలనే కోరుకుందాం. ఆ జూలైలో నీళ్ళు వచ్చేసి 1 ఆగస్టుకే నీళ్ళు ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. మేము కూడా ఆ ఎక్స్పెక్టేషన్లోనే ఉన్నాం. ఎందుకంటే మహారాష్ట్రలో పోయిన సంవత్సరం కంటే ఈసారి బెటర్ పొజిషన్ ఉన్నది. పోయినసారి సెప్టెంబర్ 1st వీక్లో మనకు ఫ్లడ్ బాగా వచ్చి మనము గేట్స్ ఆపరేట్ చేశాము. కాబట్టి మనం ఈ 1 month అడ్వాన్స్గా ఆలోచిస్తే ఆగస్టులో నెలలో మనం ఈ ప్రాజెక్ట్ నుండి ఆగస్టు నెల నుంచే మనం వాటర్ ఇవ్వచ్చు అని ఆశాజనకంగా ఉన్నాం. మొత్తానికి చూడొచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడు కూడా పైన గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు నీరు వచ్చే అవకాశాలు లేవు. కానీ మహారాష్ట్రలో నిర్మించబడిన ఆ ప్రాజెక్టులో కూడా ఇప్పటికే 40% నీళ్లు ఉన్నాయి. ఆ 40% నీళ్లు ఉండడం వల్ల వర్షాలు కురిస్తే తొందరగానే ఆ ప్రాజెక్టుల నుండి నీళ్లు వదిలితే గోదావరి నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు వరద వచ్చి చేరుతుంది. త్వరలోనే గోదావరి నది ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీగా వరద వస్తే మాత్రం త్వరలోనే నిండే అవకాశం. ప్రతి
సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుతుంది. ఈసారి కూడా ముందస్తుగా నిండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఫోర్కాస్ట్ ప్రకారం అయితే ఈసారి కూడా ఆగస్టులోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఎత్తుతామనే ఆశాజనంగా వ్యక్తం చేస్తున్నామని చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇంజనీర్లు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.